అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో పోలీసు నియామకాల ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతూనే ఉంది. బహుశా దేశంలో ఇంకెక్కడ ఇలా జరగదేమో. డిపార్ట్మెంట్లో చూస్తే 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. దాని రిక్రూట్మెంట్కి యాక్చువల్లీ 2 సంవత్సరాల కిందట నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు 2022 నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2023 జనవరిలో ఎగ్జామ్ అయింది. 2023 ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల. నెక్స్ట్ ఈ ఫిజికల్ టెస్ట్లు, ఈ ఈవెంట్లన్నీ నిర్వహించాల. దానికి కారణం ఏంటంటే హోంగార్డులకు రిజర్వేషన్కి సంబంధించి, హోంగార్డులను తీసుకోవడానికి సంబంధించి ఒక ఇష్యూ కోర్టు వరకు వెళ్ళడంతో కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఆగారనమాట. సో దీనివలన 95,208 మందిలో ఒక రకమైన ఆందోళన, అయ్యో కోర్టు ఎప్పుడు తీర్పు ఇస్తుంది, మా నియామకాలు ఎప్పుడు మళ్ళీ మొదలవుతాయో అని చాలామంది వెయిట్ చేశారు. దాదాపుగా 6,100 పోస్టుల కోసం గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్కి 95,208 మంది నెక్స్ట్ లెవెల్కి అర్హత సాధించారు. అయితే ఇప్పుడు దానిలో ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ మధ్య రీసెంట్గా హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పులో ఈ హోంగార్డుల రిజర్వేషన్లకు సంబంధించి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, స్పెషల్ కేటగిరీ కింద మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని హోంగార్డులను దీనిలోకి తీసుకోండి అని చెప్పింది. స్పెషల్ కేటగిరీ కింద మెరిట్ లిస్టు అంటే వాళ్ళ మార్కుల ఆధారంగా, వాళ్ళ మెరిట్ ఆధారంగా తీసుకోమని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సర్లే హోంగార్డులు కదా, ఇన్నాళ్ళు సర్వీస్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు అన్యాయం చేయడం అని అందరినీ కూడా ఎలో చేసేస్తున్నారు నెక్స్ట్ లెవెల్కి. దానివలన ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్ 95,208 మందిలో కొంతమందికి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. కొంతమంది పోస్టులు కోల్పోతారు కదా. ఖచ్చితంగా ఈ 95,208 మంది ఏమో మొదటి లెవెల్లో ఎగ్జామ్ రాసుకొని వచ్చారు, ఈ స్టేజ్కి వచ్చారు సెకండ్ లెవెల్కి. వాళ్ళేమో హోంగార్డులుగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ సెకండ్ లెవెల్కి వస్తున్నారు. అక్కడ వీళ్ళకి వాళ్ళు పోటీ అవుతున్నారు. కానీ హైకోర్టు ఏమో మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకోండి అని చెప్పింది. ప్రభుత్వం ఏమో మెరిట్ లిస్ట్ని పట్టించుకోవట్లే, డైరెక్ట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ సమస్య ఇప్పుడు చాలా క్రిటికల్గా మారింది, చాలా పెద్ద సబ్జెక్ట్గా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే హోంగార్డులకేమో కొంత రిజర్వేషన్లు ఇచ్చి ఏదో 15%, 25% ఎట్లా చేసి దాదాపుగా 1,167 పోస్టులు ఏవో ఇచ్చారంట. సో గతంలో. సో ఇప్పుడు వీళ్ళు అలా ఎలో చేయడం వల్ల మొత్తం 6,100 పోస్టులకు గాను సుమారుగా 2,000 పోస్టులు వాళ్ళకి పోతాయనేది వీళ్ళ లెక్క. సో అందుకని వీళ్ళు డిమాండ్ ఏంటి, ఒకటి హోంగార్డులు మెరిట్ లిస్టులోనే తీసుకోండి, 30% మార్కులు వచ్చిన వాళ్ళనే తీసుకోండి. 2 ఈ అది అలా కాకుండా ఎక్స్ట్రా పోస్టులు ఒక 2,000 పోస్టులు క్రియేట్ చేయండి. ఇప్పుడు 6,100 పోస్టులు ఉన్నాయి కదా, ఇంకో 2,000 పోస్టులు ఎక్స్ట్రా చేయండి, 8,100 పోస్టులు చేయండి. సో దానివల్ల ఆ 2,000 పోస్టులు హోంగార్డులకు పోయినా ఈ 6,100 పోస్టులకు మా 95,208 మందిలో మేము పోటీ పడతాం నెక్స్ట్ లెవెల్కి అనేది వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ డిమాండ్. సో వీళ్ళ డిమాండ్లో కూడా కొంత న్యాయం ఉంది, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ రాసి, అంతకుముందు ఎన్నాళ్ళ నుంచో ప్రిపేర్ అవుతున్నారు. మన రాష్ట్రంలో యువతకు ఒక వాళ్ళ మైండ్ ఏంటో కానీ ప్రభుత్వ ఉద్యోగాల పిచ్చోళ్ళు ఎక్కువ మన రాష్ట్రంలో, పర్టికులర్గా కొన్ని ప్రాంతాల వాళ్ళు. ఏ నోటిఫికేషన్ల కోసమో, ఏ కానిస్టేబుల్ కోసమో, ఏ టీచర్ ఉద్యోగం కోసమో, లేకపోతే ఇంకేదో గ్రూప్స్ కోసమో, విఆర్ఓ ఉద్యోగం కోసమో, బ్యాంక్ ఎగ్జామ్ కోసమో, బ్యాంక్ ఉద్యోగం కోసమో సంవత్సరాల తరబడి యజ్ఞాలు చేస్తూనే ఉంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారు, ఎగ్జామ్లు రాస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో విలువైన 4-5 ఏళ్ళు వృధా చేసుకుంటారు. తీరా అది రాకపోయేసరికి నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఇంకా జీవితం అంతా అయిపోయింది, జీవితంలో ఇంకేదో లేదు అనేటట్టు ఫీల్ అవుతారు. ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ప్రభుత్వ ఉద్యోగం రావడం, నేను మొన్న ఒక వీడియోలో చెప్పే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగం రావడం నిజంగా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు అంతకుమించి వెళ్ళలేరు, ఎదగలేరు. ఎదగడానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కాకుండా బయట మైండ్ పెట్టి వర్క్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా వీళ్ళనేమో నిరాశపరచట్లేదు, కానీ అది లైఫ్కి సంబంధించింది వేరే సబ్జెక్టులే. కానీ ఇక్కడ ప్రభుత్వానికి మనం చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి నిజంగా ఈ వీళ్ళు యువత దాదాపుగా 95,000 మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిరీక్షణకు న్యాయం జరగాలంటే, వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు పోస్టులు ఎక్స్ట్రా ఇవ్వడం కానీ, లేదా హోంగార్డులని లిమిట్ చేయడం కానీ కొంతవరకు ప్రభుత్వం ఆలోచించాలి. ఈ 30వ తేదీ నుంచే నెక్స్ట్ లెవెల్ ఈవెంట్స్ ఉన్నాయి. సో మేబీ మార్చి నెలకల్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈలోగా ఈ హోంగార్డుల విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే మళ్ళీ ఎవడో ఒకడు కోర్టుకు వెళ్తాడు.
ఇదిగో కోర్టు మీరు ఒకలా ఇచ్చారు తీర్పు, ఇక్కడేమో వీళ్ళు అలా పాటించట్లేదని ఎవడో ఒకటి కోర్టుకి వెళ్తే మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు కాలం గడిచిపోద్ది కోర్టులో, మళ్ళీ నియామక ప్రక్రియ ఆగిపోద్ది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఆ అవకాశం కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు. కోర్టు ఏం చెప్పిందో అది ఫాలో అయితే చాలు. ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలు, వాళ్ళందరూ దీని మీదే ఆశలు పెట్టుకొని ఉంటారు. థ్యాంక్ యూ.